బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తెలంగాణలోని ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి పోటెత్తుతున్నారు. 3 రోజులు వరుస సెలవులు రావడంతో తెలంగాణ నుంచి ఏపీకి బయలుదేరారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవే రద్దీగా మారింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఏపీలో ఓటు ఉండి తెలంగాణలో నివసిస్తున్న వారు 30 లక్షల వరకు ఉంటారని అంచనా. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 18 లక్షల మంది ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. తెలంగాణలో ఆంధ్ర రెండు రాష్ట్రాల్లోని పార్లమెంట్ ఎన్నికలు, అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలోని హైదరాబాద్ నుండి నేరుగా తెలుగు రాష్ట్రాలకు పల్లెల్లోకి పయనమైనటువంటి వాహనదారులు ఒక్కసారిగా రోడ్ ఎక్కడంతో హైదరాబాద్ సంబంధించినటువంటి హైవే మీద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతానికి మనం యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర చూస్తున్నాము. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం శుక్రవారము సాయంత్రం నుండే వివిధ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి వాహనదారులు పెద్ద ఎత్తున ఒక్కసారిగాను హైవే మీదకి చేయడం జరిగింది. రోజువారీ వాహనాల కంటే ఈ 2 రోజుల నుంచి, నిన్న శుక్రవారం సాయంత్రం, ఈ రోజు శనివారం, రేపు ఆదివారం మండే ఓట్లు ఉండటంతో గ్రామీణ ప్రాంతంలోకి తమకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఓటర్లు వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే జాతీయ రహదారి మీద వాహనాల దారుల పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ పెరిగిందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ ఫ్లోటింగ్ పెరిగిన క్రమంలోనే పూర్తి స్థాయిలో ఏదైతే హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి ప్రారంభమైనటువంటి జాతీయ రహదారి విజయవాడ ప్లస్ అద్దంకి ఏదైతే నేరుగా వెళ్తున్నటువంటి క్రమంలోని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనదారులకు తమ తమ ప్రాంతాలకు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేషనల్ హైవే రోడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయి చెక్ పోస్టులు కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నల్గొండ ప్రాంతానికి సంబంధించినట్టు చూసినట్లయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలో వస్తుంది. దీనికి సంబంధించి పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే అధిక స్పీడ్ తో పోతున్నారో, ఏమైనా ప్రమాదాలు జరిగినా కూడా, ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రమంలో కూడా వారికి సేఫ్ సైడ్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు ఉండటంతో పోలింగ్ సంబంధించిన కేంద్రాలు ప్రధానంగా చూసినట్లయితే హైదరాబాద్ టు విజయవాడ మధ్య ఉన్నటువంటి పల్లెల్లో ఈ పరిస్థితి కొనసాగింది. అదే నేషనల్ హైవే మీద కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.